ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో మరి యేసయ్య రాకడ కొరకు సేమ్ మాథ్యూ చాప్టర్ 24 అండ్ మార్క్ చాప్టర్ 13 దగ్గరగా కంపారిజన్ అనేది మనం చూడొచ్చు. యేసయ్య యొక్క రాకడ కొరకు ఈ చాప్టర్ అనేది చెప్తా ఉందన్నమాట. ఇందులో చూస్తే కనుక మరి ఆకాశమందలి శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. ఈ వచనాన్ని యాక్చువల్గా ఈ రోజున పర్సనల్ బైబిల్ స్టడీలో నేను చదువుకుంటా ఉన్నాను. ఐ వాజ్ టూ ఎక్సైటెడ్ అండ్ టూ హ్యాపీ. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఏదో తెలియని ఆనందం, తెలియని నెమ్మది. దేవుడు ఆయన మేఘారూఢుడై మహామహిమతో మహాప్రభావంతో మేఘారూఢుడై మనుష్య కుమారుడు రావడం మనం చూస్తాం కదా. మనకి పరలోకమైన ఆస్వాస్యం అనే సాంగ్లో ఆ దినము సమీపించే కొలది వాంఛయు అధికం వాయే అని చెప్పని, దేవుని రాకడొచ్చే టైం కల్లా మన యొక్క వాంఛ, ది డిజైర్ ఫర్ క్రైస్ట్ అనేది కూడా ఎప్పుడెప్పుడు ఆయన చూస్తానా అన్న ఆ జీల్ కూడా మనలో పెరుగుతూ ఉండిద్ది అని చెప్పని. సో ఆయన మనం కనులారా చూస్తాం. ద మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్, మనం చాలా కాలం వెయిట్ చేసి మనకి చాలా ఇష్టమైన ప్రియుల్ని కలుస్తున్నప్పుడు అది ఎంత సంతోషం. అలాంటిది మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని మనతో ఎప్పుడు ఉండి మన బాధల్లో, మన కన్నీటిలో, మన కష్టంలో మన పక్కనే ఉండి నేనున్నానులే, ధైర్యంగా ఉండని చెప్తూ ప్రతిసారి మనతో మాట్లాడుతున్న ప్రియుని ఇప్పటి వరకు స్వరమే విన్నాం. నేరుగా ముఖాముఖిగా చూసే ఆ అనుభవం ఎంత గొప్పది. అందుకే కదా యేసన్న గారు రాస్తూ వచ్చారు, ఏమవుదునో నేనేమవుదు, అసలు ఏమైపోతామో అంత ఓవర్ జాయ్. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రియుని ముఖాముఖిగా కలుసుకొని ఆ దినమున మన ప్రియుని మనం ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు, ఆయన్ని ఎదుర్కొంటున్నప్పుడు వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్. అందుకే కదా ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, వెన్ వి ఆల్ గెట్ టు హెవెన్ వాట్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్ దట్ విల్ బీ, వెన్ వి ఆల్ సీ జీసస్ విల్ సింగ్ అండ్ సీ ద విక్టరీ అని చెప్పని. యేసయ్యని మనం చూస్తున్నప్పుడు అసలు అది ఎంత సంతోషకరమైన దినం అది. మనం ఆ జయోత్సాహం, అవును నేను చేరుకున్నాను, నా రేస్ నేను ముగించానని మనం జయోత్సాహంతో కేకలు పెడతామని చెప్పని ఇంగ్లీష్లో సాంగ్ మరి ఉంటుంది. సో నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. ఫ్రమ్ ఆల్ సైడ్స్ దేవుడు గ్యాదర్ చేస్తాడు. అన్ని వైపుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన పోగు చేస్తాడు. ఎంత స్పెషల్ కదా. మనం భూమి అంతముల నుండి తన దూతలకి ఆయన ఆజ్ఞాపించి ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడు. అదుగో ఆ రోడ్లు పలానమ్మాయి, పలానూరులో పలానా బాబు అని ఎట్లా చెప్తాడు. ఆయన ఏర్పరచుకున్న వారందరూ మరి ఆ దేవదూతలు వచ్చి పోగు చేస్తారంట ఆయన రాకడలో. అసలు దీన్ని చూస్తూ ఉంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ డే. చాలా సంతోషం. అందరి మధ్యలో మన ప్రభువు, మన ప్రియుడు మనల్ని ఒప్పుకోవడం అసలు ఎంత గొప్ప విషయమో. సో దీని కొరకు మనం ప్రిపేర్ అవుదాం. ఆయన రాకడ కొరకు, ప్రభువును ముఖాముఖిగా ఎదుర్కొంట కొరకు, ప్రభువును ఆరాధించట కొరకు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. బై నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, భూమి మీద మరి జరుగుతూ పరలోకంలో కూడా కొనసాగించబడేది ఏదైనా ఉంది అని అంటే అది ఆరాధన, ప్రభువును స్తుతించటం, ప్రభువుని కీర్తించటం. సో ప్రతి విశ్వాసికి వ్యక్తిగత ఆరాధన, పర్సనల్ వర్షిప్, సండే వచ్చి ఆరాధన చేయడం కాదు,
మనందరికీ వ్యక్తిగత ఆరాధన మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా అది మనకి అలవాటు అయిపోవాలి. ప్రభువును ఆరాధించడం, వ్యక్తిగతంగా ఆయన గొప్పతనాన్ని హెచ్చించడం, ఆయన ఘనపరచడం, ఆయన్ని హెచ్చించడం మనకి రావాలి. వ్యక్తిగతంగా ఆరాధన, ఆయన పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నేను ఆరాధించాలని నాకు ఆశ ఉందయ్యా. హృదయపూర్వకంగా ఆరాధికులు స్థానము దేవుని హృదయంలో చాలా గొప్పది. ప్రభా నేను ఆరాధించాలనుకుంటున్నానయ్యా, నాకు నేర్పించయ్యా. నీ వంటి పరిశుద్ధుని ఎట్లా హెచ్చించాలి, ఎట్లా ఆరాధించాలి నాకు నేర్పించమని అడిగినప్పుడు డెఫినెట్లీ హీ విల్ టీచర్స్ ఎట్లా నడిపించాలనేది, ఎట్లా ప్రభువుని హెచ్చించాలి ఆయన నేర్పిస్తాడు. ఈ వాక్య భాగాలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.